కంబూచా చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే pH వాల్యూ గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా కంబూచా చేయగలుగుతాము. సో pH వాల్యూ తెలుసుకోవాలి అని అంటే మనకి అమెజాన్లో ఇలాగా pH వాల్యూ స్ట్రిప్స్ అమ్ముతారనమాట. ఇదిగోండి మీకు స్ట్రిప్స్ ఇలా ఉంటాయి. ఇది మనం చేస్తున్న ఏ ప్రోబయోటిక్ డ్రింక్స్కైనా సరే pH వాల్యూ అనేది తెలుసుకోవచ్చు ఈ స్ట్రిప్స్ కొనుక్కుంటే. సో ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న కంబూచాలో pH వాల్యూ ఎంత ఉందో తెలుసుకుందాము. ఎందుకండి కొంచెం ఇలా స్ట్రా పెట్టి ఇక్కడ పైన హోల్ చేశారనుకోండి మీకు వస్తుంది. లేదు అని అంటే క్లీన్ స్పూన్ బాగా వాష్ చేసిన స్పూన్ పెట్టైనా సరే తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా తీసుకున్నాం కదా. అలా తీసుకున్నాక ఒక స్ట్రిప్ తీసి బాగా మునిగేలాగా టక్మని వెంటనే ముంచేసి తీసేసి ఇలా పెట్టేసేయండి. వెంటనే దులిపేయాలన్నమాట. దేంతో మ్యాచ్ అవుతుందో చూద్దాము. మోస్ట్లీ మనకి 3కి 4కి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇది 3 ఇది 4, 3.5 to 4 మధ్యలో ఉంది. సో మనం స్టోర్ నుంచి తెచ్చుకున్న కంబూచా కూడా pH వాల్యూ అనేది ఆల్మోస్ట్ 3 to 4 రేంజ్లో ఉంటుంది. ఒకవేళ మనం ఈ స్ట్రిప్తో టెస్ట్ చేసుకున్నప్పుడు అబవ్ 4 వచ్చింది అనుకోండి, ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఉన్నట్టు అర్థం, అంటే ఇంకా ఫెర్మెంట్ అవ్వలేనట్టు అర్థం. ఒకవేళ pH వాల్యూ 3 to 4 రేంజ్లో వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్గా ఫెర్మెంట్ అయినట్టు. సో అందులో మనకి కావాల్సిన ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒకవేళ pH వాల్యూ 3 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అది ఎక్కువగా ఎసిడిక్ అయినట్టు అర్థం అనమాట. అంటే లైక్ మనకి వెనిగర్లా అయిపోవటం, అలా ఎక్కువ పులుపు వచ్చేస్తుంది అనమాట. సో స్ట్రెయిన్స్ కూడా తగ్గిపోతున్నట్టు అర్థం. సో ఈ pH వాల్యూ గురించి మీకు ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అని అంటే ఫుల్ వీడియో చేస్తాను, కింద కమెంట్ చేసేయండి.